కాలం గడుస్తోంది. ఒకవైపు రవి కాలేజీలో చేరాడు. మరోవైపు హైమ తన కలలను మరిచి కొత్త జీవితం మొదలుపెట్టింది. కాని ఈ కథలో మార్పు రాబోతోంది. రవిరా, ఈరోజు క్లాస్కి వెళ్లడం వదిలేద్దాం. అదే ప్లాన్ రా. సినిమాకి వెళ్దాం. కాని డబ్బులు ఉన్నాయా? ఇంట్లో అడిగితే ఇస్తారు. టెన్షన్ పడొద్దు. అమ్మా, నాకు డబ్బులు కావాలి. ఎందుకురా ఇంత తరచుగా అడుగుతున్నావు? కాలేజీ ఖర్చులు ఉంటాయి అమ్మా. నీకు అర్థం కాదు. ఇవ్వు లక్ష్మి. చదువు కోసం అడుగుతున్నాడు. హైమా, ఈ స్టిచ్ని కాస్త జాగ్రత్తగా సరే అక్క, నేర్చుకుంటున్నాను. చేయాలి. నీకు చదువు అంటే చాలా ఇష్టం కదా. నాను ఇష్టం ఉంది అక్క, చాలా ఉంది. హైమా, నువ్వేనా? ఎలా ఉన్నావు? ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఏమిటి హైమా? ఎందుకు? హైమా, నువ్వు అంత టాలెంట్ ఉన్న అమ్మాయి. నీ చదువు ఇక్కడితో ఆగిపోవడం సరైంది కాదు. టీచర్, నేను చదువు ఆపేశాను. ఇప్పుడు నేను టైలరింగ్ నేర్చుకుంటున్నాను. ఎందుకు? హైమా, నువ్వు అంత టాలెంట్ ఉన్న అమ్మాయి. నీ చదువు ఇక్కడితో ఆగిపోవడం సరైంది కాదు. నాకు కూడా చదవాలని ఉంది టీచర్, కాని ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఆ రోజు హైమ జీవితంలో ఒక కొత్త మార్పు మొదలైంది. హైమా, ఇవి నీకోసం తీసుకువచ్చాను. టీచర్వి. కానీ టీచర్, నేను ఎలా చదువుతాను? నేను ఉన్నాను. నిన్ను నేనే చదివిస్తాను. అలా హైమ కొత్త ప్రయాణం మొదలుపెట్టింది. రాత్రి చదువు. నేను నా కలను వదలను. హైమ, నువ్వు చాలా కష్టపడుతున్నావు. నేను నీతోనే ఉన్నాను. ఏం అవసరం ఉన్నా చెప్పు. అక్క, నాకు ఒక్క అవకాశం దొరికింది. దాన్ని వదులుకోను. ఇది నా అవకాశం. ఎలా అయినా సాధించి తీరాలి. హైమా, ఫలితాలు వచ్చాయి. నీకు టాప్ ర్యాంక్ వచ్చింది. టీచర్, ఇది మీ వల్లే. నాకు ఎంతో ఆనందంగా ఉంది. అక్కడితో ఆగలేదు హైమా. ఆమె డిగ్రీ చదవాలని నిర్ణయించుకుంది. హైమ, రా, మనము నగరానికి వెళ్దాం. నీ కల నువ్వు నెరవేర్చుకోవాలి. అదే నాకు ఆనందం. అక్క, మీరు నాకు ఎంతో సహాయం చేస్తున్నారు. మీకు నేను చాలా రుణపడి ఉంటాను. నేను ఇక్కడికి వచ్చాను. ఇక వెనక్కి వెళ్ళను. కష్టం, నమ్మకం, పట్టుదల, ఈ మూడు కలిసితే అసాధ్యం అనేది ఏదీ ఉండదు. హైమా డిగ్రీలో కూడా మంచి మార్కులు సాధించింది. ఒక చిన్న గ్రామం అమ్మాయి నిశ్శబ్దంగా తన కల కోసం పోరాడింది. కాని ఇప్పుడు ఆమె జీవితంలో ఇంకో పెద్ద మలుపు రాబోతోంది. హైమ తన లక్ష్యాన్ని పూర్తిగా సాధించగలదా? ఆమె కుటుంబం నిజం తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది? అది తెలుసుకోవాలంటే తర్వాతి భాగాన్ని తప్పకుండా చూడండి.